10వ తరగతిలో ఫెయిల్ అయిన భయంతో ఇంట్లో తిడతారేమోనన్న చిన్న ఆందోళన ఆ క్షణంలో తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయం ఒక కుటుంబాన్ని ఏకంగా 3 దశాబ్దాల పాటు విడదీసింది. కొడుకు క్షేమ సమాచారం తెలియక కంటికి కునుకు లేకుండా ఏకధాటిగా విలపించిన తల్లిదండ్రులు ఒకవైపైతే, తల్లిదండ్రులు బతికున్నారో లేదో తెలియని ఆందోళనతో లోపలే కుమిలిపోయిన కొడుకు మరోవైపు. మరి 30 ఏళ్ల తర్వాత ఈ కుటుంబం తిరిగి ఎలా కలిసింది? ఒక చిన్న ప్రభుత్వ దరఖాస్తు ఫామ్ వారి జీవితాల్లో ఎలాంటి కొత్త వెలుగులు నింపింది అనే హృదయాన్ని కదిలించే ఘటనపై 9+ న్యూస్ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఎల్లమ్మ, ఎల్లప్ప దంపతులది నిరుపేద కుటుంబం. కష్టపడి పిల్లలను ప్రయోజకులను చేయాలని ఆ తల్లిదండ్రులు కలలు కనేవారు. వారికి 2 కుమారులు, 3 కుమార్తెలు. అయితే కుటుంబంలో విషాదం 1996లో మొదలైంది. పెద్ద కుమారుడు రాముడు 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అదే సమయంలో రాముడి పెద్దనాన్న కుమారుడు నాగరాజు కూడా ఫెయిల్ అయ్యాడు. ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు తిడతారు, మందలిస్తారు అన్న చిన్నపాటి భయం ఆ 2 కుర్రాళ్ల మనసులను కమ్మేసింది. ఆ భయమే వారిని ఇల్లు విడిచిపెట్టి పారిపోయేలా చేసింది. సంవత్సరాల తర్వాత నాగరాజు ఎట్టకేలకు తన ఇంటికి తిరిగొచ్చాడు. కానీ రాముడు మాత్రం గుండె నిండా భయంతో అలాగే ఉండిపోయాడు. ముంబై, పూణే వంటి మహానగరాల్లో తిరుగుతూ కాలం వెళ్లతీశాడు. ఆ తర్వాత బెంగళూరు చేరుకొని ఎంతో కష్టపడ్డాడు. సొంత కాళ్లపై నిలబడ్డాడు. వివాహం చేసుకుని ఒక అందమైన కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. జీవితపరంగా ఎంత స్థిరపడినా మనసులో మాత్రం సొంత ఊరు, నన్ను కన్న తల్లిదండ్రులు అన్న జ్ఞాపకాలు రాముణ్ణి క్షణక్షణం వెంటాడుతూనే ఉండే. వెళ్లాలన్న తపన ఉన్నా 30 ఏళ్ల సుదీర్ఘ విరామం సృష్టించిన భయం అతన్ని వెనక్కి లాగింది. కాలం మారుతున్న కొద్దీ పత్రాలు, ప్రభుత్వ అవసరాలు మారుతూ ఉంటాయి. ఇటీవల రాముడికి ఒక అధికారిక అవసరం నిమిత్తం సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అప్లికేషన్ భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఫామ్లో తల్లిదండ్రుల పూర్తి పేరు, సొంత ఊరి అడ్రస్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఆ ఒక్క కాలం రాముడి గుండెని తట్టివేపింది. ఇన్నాళ్ళు తాను పారిపోయి బతికానేమో కానీ తన మూలాలను ఎప్పటికీ మార్చలేనన్న సత్యాన్ని ఆ అప్లికేషన్ గుర్తు చేశాను. ఇక లాభం లేదు, నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో వాళ్ళని కళ్ళారా చూడాల్సిందే అని రాముడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ చిన్న ఫామ్ నింపడమే అతన్ని మళ్లీ తన సొంత నేల వైపు నడిపించేలా చేసింది. ముప్పై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాముడు మళ్లీ తన పుట్టిన గడ్డ ఎమ్మిగనూరులో అడుగుపెట్టాడు. తన ఇంటి గడప తొక్కుతున్నప్పుడు అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. కళ్ల ముందు కాలం తెచ్చిన మార్పులతో ముసలివారైన కన్న తల్లిదండ్రులను చూడగానే రాముడి గుండె చెరువైంది. కాళ్లపై పడి కన్నీరు మున్నీరుగా విలిపించాడు. ఇన్నాళ్ళు దూరమైన కొడుకు ఒక్కసారిగా కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేసరికి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కన్న పేగు సంతోషంతో ఉప్పొంగగా ఇల్లంతా ఆనంద భాష్పాలతో నిండిపోయింది.
చిన్న అప్లికేషన్ ఫామ్ నింపాలన్న ఆలోచన 30 ఏళ్లుగా చీకట్లో మగ్గిపోయిన ఆ కుటుంబం జీవితంలో సరికొత్త వెలుగులు నింపింది. కాలం ఎంత దూరం చేసినా రక్తం పంచుకున్న బంధాలు ఎప్పటికీ చెరిగిపోవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ನಾವು ನಮ್ಮ ಯಜಮಾನರಿಗೆ 20 ವರ್ಷ ಆಯ್ತು ಮದುವೆ ಆಗಿ. ಅವ್ರಿಗೆ ಇವಾಗ ID ಕಾರ್ಡ್ ಮಾಡಬೇಕಂತ ನಾನು ಅವ್ರ ಅಪ್ಪ అదే ನಮ್ಮ అన్న ఫ్రెండ్ అలాగే ನಾನು ಅಲ್ಲಿ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. ఏం జరిగింది అసలు? తర్వాత ఇంట్లో తిట్టాలని పరిగెత్తిపోయేసాను. తర్వాత ఇంటికి రాలేదు. ఎక్కడెక్కడ తిరిగినావు అప్పుడు అంతను? తిరిగి లాస్ట్ ఎక్కడ చేరుకున్నా? ఏం జరిగింది? తర్వాత వస్తున్నా మళ్ళీ ఆదోనికి వస్తున్నాయి. ఆదోనికి వచ్చి చిరంజీవి పిక్చర్ చూసి ఇట్లా పిక్చర్ చూసి మళ్ళీ క్లాస్ మైండ్ సెట్ క్లాస్ మళ్ళీ బెంగళూరు ట్రైన్ ఎక్కింది. ట్రైన్ ఎక్కి లారీ క్లీనర్ పని ఉంటారు. 5 సంవత్సరాలు చేస్తుంది. లారీ ఉంటాను, అటోమేటిక్ ఉంటాను. ప్రాపర్టీ బెంగళూరులో ఉంటాను. బెంగళూరు పోయినాక ఏమేమి జరిగినాయి? కళ్యాణం పని అప్ప అమ్మకి కావాలని చెప్పిండారు. దాని నుంచి మా భార్య చెప్పింది పొలంరా ఊరికి అని. పొలం అని చెప్పేసి మనం ప్యాకేస్తాము చెప్పింది. ఇక్కడికి వచ్చినా కానీ తల్లిదండ్రులు చూసి ఎట్లుంది నీకు ఇప్పుడు? వాళ్ళని తల్లిదండ్రులను గుర్తుపడుతున్నారు నేను. 96లో పోయినాడు ఈయన, మా తమ్ముడు పోయినారు. ఆయన వచ్చేసి 6 ఏళ్ళ తర్వాత వచ్చినాడు. ఈయననే గుడికినాం, ఒక 20 ఏళ్ళ దాకా గుడికినాం. అక్కడ పూనా ముంబై అదాలు గుడికినాం, దొరకలే. సరే అని చెప్పేసి మేము కూడా ఇంకా ఆశలు వదులుకున్నాము. మన గవర్నమెంట్ పెట్టింది కదా అదేదో ఆధార్ కార్డు 20 ఏళ్ళ తర్వాత లీవ్ అది తేపండి ప్రూఫ్ అంటే, దానికోసం కూడా అడ్రస్ గుర్తు పెట్టుకొని, మమ్మల్ని గుర్తుపెట్టడం లేదు, అడ్రస్ బాగా గుర్తు పెట్టుకొని ఇక్కడ ఏడాడ ఏమని ఇద్దరు భార్య బిడ్డ రాముడు మా వచ్చినాడు. దాని నుండి మాకి కుటుంబంలో కలిపినందుకు చాలా సంతోషం, హ్యాపీ. హైదరాబాద్ లో చెరువుల కబ్జా